ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు. ప్రియులారా, ఆ దినము పౌలు ఆ యొక్క ప్రజల మధ్యన జరుగుతున్న ఒక సందర్భం కనబడుతుంది. మరి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు అలా మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. మనతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, ఏ హాని నీ మీదకి రాదు. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడైన పౌలు మీదకి ఎన్నో హానికరమైనవి వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కానీ ఎన్ని వస్తున్నా పౌలు మీదకి ఏది రాకుండా దేవుడే కాపాడాడు. నా ప్రియులారా, మీరు గమనించండి, ఈరోజు ఈ ప్రపంచంలో, ఈ లోకములో నీ చుట్టూ కూడా ఎన్నో పరిస్థితులు రావచ్చు. కొన్నిసార్లు అనారోగ్యతల పాలై ఉండవచ్చు, కొన్నిసార్లు శ్రమల పాలై ఉండొచ్చు, కొన్ని శోధనలు, అప్పులు, బంధకాలు, సాతాను శక్తుల మధ్యన చాలా శోధించబడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఏ హాని రాదు. ఎందుకు అంటే, దేవుడు నీకు తోడైనాడు కాబట్టి ఏ హాని నీకు కలగదు అని దేవుడు చెప్తున్నాడు. ఓ ప్రాంతంలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒక అమ్మాయి యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు వింది. అంతకుముందు చాలా సమస్యలు పాలైంది. అనేక మంది తన మీదకి లేచారు. పౌలు మీదికి ఆ దినము లేచినట్లుగా అనేక మంది లేచారు. లెగిస్తే ఆమె జీవితంలో కష్టాల, సమస్యలు, ఏం చేయాలి, చనిపోతే బాగుంటుందా అనుకున్న సమయంలో యేసుక్రీస్తు గురించి తనకు తెలిసింది. తెలిసాక తను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది. ఆయన శిలువ కార్యం గొప్పతనము, ఆయన అమూల్య రక్తంలో పాపక్షమాపణ ఎలా ఉంది, యేసు ప్రభు తిరిగి లేచాడని తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. రక్షణ పొందింది. రక్షణ పొందాక తన జీవితంలో ఎంతో మనుషుల ద్వారా, దుష్ట శక్తుల ద్వారా ఎన్నో హాని కలిగిన పరిస్థితులు వచ్చాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ వారి జీవితంలోకి వచ్చి ఉండగా ఒకరోజు తన స్నేహితులు తను ఉన్నప్పుడు తను చాలా ఎగతాళి గేలు చేసేవాడు. వాళ్ళకు ఒక ఇది వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే కొన్ని ప్రయత్నాలు చేశారు. వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ లైఫ్లో, ఎన్నో శ్రమాను కలిగిన జీవితంలో ఈమె ప్రార్థన చేసి పట్టుదల కలిగి దేవుని మీద ఆనుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థనలో ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటి విడుదలైపోయినాయి. తన స్నేహితులకు మట్టికి తనకు హాని చేయాలనుకున్న వాళ్ళు, అలాగనే వాళ్లకు హాని కొన్ని కలిగిన వాటిని కూడా వాళ్ళు జయించలేకపోయారు. ఆ రోజుకి వచ్చే లోపల వాళ్ళు అన్నమాట ఏంటంటే, నీవు అన్నిట్లో జయాలు పొందుతున్నావు, నీకు ఏ హాని కలగట్లేదు, కానీ మా జీవితంలో మేము గెలవలేకపోతున్నాం. కారణం ఏంటి అని అంటే, నువ్వు నమ్ముకున్న దేవుడే. ఈరోజు అదే చెప్తున్నానండి. నీ జీవితంలో ఎన్ని ఉన్నాయో అపజయాలు, గెలవలేకపోవటాలు, అధైర్యాలు, పడిపోయిన స్థితి ఏదైతే ఉందో, కారణం ఏంటంటే వాళ్ళు లోకాన్ని నమ్ముకున్నారు, తను యేసుక్రీస్తు మీద ఆధారపడ్డది. ఈరోజు మరి దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డప్పుడు వారి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా వారికి తోడే ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడే ఉండబోతున్నాడు. కాబట్టి నీకు ఏ హాని కలగదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఆశీర్వదించును గాక. దేవుడు తోడయుండి ఏ హాని మీకు కలగకుండా మిమ్మల్ని కాపాడును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం చూసినట్లయితే మరి ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో వారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. అలాగనే ఎంతమంది యానివర్సరీ, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారికి ప్రత్యేకమైన శుభాలు, వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ వైవాహిక జీవితాన్ని అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈనాడు మరొకసారి నాయనా, మరి మీకు ఏ హాని కలగదని సెలవిచ్చారు. ఆ విధంగా ఏ హాని కలగకుండా బిడ్డలను కాపాడండి. ప్రతి ఫ్యామిలీస్ని, ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారు, క్లైమ్ చేసుకుంటున్నారు, యేసు నామములో ఒక్కొక్కరి జీవితంలో దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. వారి చుట్టూ ఏ పరిస్థితులు అవన్నీ క్యాన్సిల్ అయిపోను గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.